వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. 263వ డివిజన్ తెల్లాపూర్ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో 5 సంవత్సరాలు అనంతరం మున్సిపల్ చైర్మన్ గా మరో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాసేవ చేసినట్లు మంత్రి హరీష్ రావు సహకారంతో తెల్లాపూర్ను రాష్ట్ర రాజధాని మణిహార పట్టణంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలకు ధీటుగా స్పందించిన ఆయన తెల్లాపూర్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు నేటికి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు మౌలిక వస్తువుల కల్పనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కీలక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా మౌలిక వస్తువుల ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెల్లాపూర్ను రాష్ట్ర రాజధానికి అనుసంధానమైన ప్రాధాన్య పట్టణంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని, ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలతోనే వరుసగా 2 దశాబ్దాల పాటు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం చేసే విమర్శలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారని మల్లేపల్లి సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇది హాస్పిటల్ శాంక్షన్ అయింది ఎప్పుడు హరీష్ ఉన్నప్పుడు. ఇది పేపర్ రూపకంగా చెప్తున్నా. వల్ల మీరు చర్చ అంటారు కదా, ఆయన కాటాసీనో ఇంకోరో వస్తే జిల్లా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్తే నేను వస్తా, మీతో నేను రాను. మీరు కావాలంటే మా దేవనను, మా కౌన్సిలర్లను, మా రామ్లన్న వీళ్ళందరూ వస్తారు. మా రామ్లన్న కూడా ఉంటారు, వీళ్ళు వస్తారు. మీతో చర్చకు దేనికైనా మా కౌన్సిలర్ అందరూ వస్తారు, మీరు వస్తారు. ఫస్ట్ ఇగో ఇది ఈ రోజు వరకు హాస్పిటల్ శాంక్షన్ అయిన దాన్ని ఎందుకు కొబ్బరికాయ కొట్టియలేరు? శాంక్షన్ అయిన హాస్పిటల్ హరీష్ అన్న శాంక్షన్ చేసిండు, దీన్ని ఇప్పటి వరకు ఎందుకు కొట్టియలేరు? నీకు ఇంకోటి చెప్తా. అప్పుడు జైరాబాద్, తెల్లాపూర్, సిద్దిపేట్, గజ్వేల్, ఉమాన్ నగర్, కోదాడ, నాగారం, బడంగ్పేట్, జల్పల్లి, తుక్కుగూడ, ఇవన్నీ హాస్పిటల్ శాంక్షన్ అయిన ఏరియాలు. దాంతోపాటు ఇది కూడా శాంక్షన్ అయింది తెల్లాపూర్ది. ఇప్పటి వరకు దాన్ని కొబ్బరికాయ ఎందుకు పెడతారో చెప్పాలి కదా. గిది కదా మీరు చెప్పాల్సింది, తిట్టుడు కాదు కదా. బస్తీ దవాఖానాలు కూడా శాంక్షన్ అయినాయి. బస్తీ దవాఖానాలు కూడా ఇళ్ళు ఉన్నాయి. ఇగో ఇందిరానగర్ ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టిరు. అదిని ఇది హరీష్ అని ఉన్నప్పుడు శాంక్షన్ చేసి పోయి పాపం ఆయన జిల్లా మంత్రి దామోదరాన్ని అడిగిరా మీరు? ఒక్క రోజున పోయి అడిగిన పాపాన పోయిరా మీరు? అడగరు. పొద్దున్న లేవాలి, పనులు చేసుకోవాలి, పార్ట్ టైం రాజకీయం చేయాలని అని తిట్టాలి. పొద్దున్న లేస్తే ఇదే పని కవి, వేరే పని లేదు కదా. ఇది ఒక పాయింట్. అండర్ పాస్ బ్రిడ్జ్, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఇవి కావాలంటే దగ్గరకు వచ్చి తీయన్న. 4 కోట్ల రూపాయలు రైల్వేలు మీ కాంట్రిబ్యూషన్ ఏందని అడిగితే వీళ్ళు తీర్మానంలో 4 కోట్ల రూపాయలు పెట్టింది. ఈ తీర్మానం ఇప్పటిదిప్పుడు చేసింది కాదు. 4 కోట్ల రూపాయలు అండర్ పాస్ అంటే మన కాంట్రిబ్యూషన్ ఏందని పోయి ఆ రైల్వే డిపార్ట్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే మేము కూడా 4 కోట్లు పెడుతున్నామని పెట్టాం అండర్ పాస్ బ్రిడ్జ్. దీన్ని రద్దు చేసింది ఎవరు తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసేది. తీర్మానం కావాలంటే చూసుకోవచ్చు, మీరు అధికారంలో కదా, పోయాల్లో ఈ పేపర్ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దీన్ని రద్దు చేసేది. ఆఖర ఇక ఇంకోటి పదే ఎంఐజీ ఫైనల్ ఏమిటాడు. ఇవాళ కొంతమంది ఎంఐజీ పౌరులు పోయి రామచారెడ్డి వీళ్ళందరిని అడిగినప్పుడు జోసెఫ్ రెడ్డి ఇంకా కొంతమంది ఆడు ఉన్నోళ్ళు కొంత మాట్లాడిరు. నేను చేసుకురాలి, వాళ్ళు రికార్డు చేసుకొని వచ్చినాం. ఆ రికార్డింగ్ కూడా ఇవాళ ఎంఐజీ ప్రజలకు పెడతాం. ఇవాళ వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు రికార్డింగ్ చేసుకొచ్చి వాళ్ళే చేసారు. అది కూడా నేను ప్రజలకు పెడతా. వీళ్ళు పోయి వద్దన్న మాట వాస్తవం. ఫైనల్ లేఅవుట్ సంతకం పెట్టకండి మీరు. ఎందుకంటే మీకు ఒకటి తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఏదైనా కూడా
ఒక లేఅవుట్ ఉంటే ఆ లేఅవుట్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఏడా రిజిస్టర్ ఆఫీస్లో చేస్తే ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ ఫైనల్ లేఅవుట్లో ఇస్తారు. ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఈ ఫైనల్ లేఅవుట్లో ఇస్తారు. అయితే వీళ్ళు సంతకం పెట్టొద్దని వీళ్ళు చెప్పి మీదికేనేది ఫైనల్ లేఅవుట్ దేవా. ఫైనల్ లేఅవుట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి డీడీలు ఇది అన్నాం సార్ దగ్గరికి ఇది 2 డీడీలు కట్టాం. ఇంకోటి దీనికి ఏమంటారు 1 2 3 డీడీలు. దీనికి ఏమంటారు ఇంట్లో కొంత మైపాలన్న కూడా హెల్ప్ చేసాడు. కొంత బిల్డర్లకి ఏమంటారు బిల్డర్ల దగ్గరికి ఏం తెచ్చాడు. బిల్డర్లు తెచ్చి నేను తినలే కదా, పబ్లిక్ చెందేటట్టు చేసినా కదా. ఈ పైసలు కూడా ఎందుకు కట్టాల్సి వచ్చింది మీకు తెలియాలి. 65,86,314 రూపాయలు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే దీనికి ఫైనల్ లేఅవుట్ లేని కారణంగా ఎవ్రీ 3 ఏళ్లకు ఒకసారి 3 లక్షల చిల్లరను 7 లక్షల చిల్లర 9 లక్షల చిల్లర కట్టాలి. ఇంటురా 9 లక్షల చిల్లర కట్టాలి. దాని మొత్తం కలిపి ఎంత 7 ఏళ్ళు దాదాపుగా 7 ఏళ్లకు 65,86,314 అయింది. 60 అయింది. ఇది కట్టి మళ్ళేమన్నాడు, అయ్యా మీరంతా పెనాల్టీ కట్టాలంటే ఆ పెనాల్టీ ప్రజల మీద ఎందుకు వేయాలని చెప్పి దాతలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని చేసి దీన్ని మొత్తం మీద కంప్లీట్ చేసినాం. డీడీలు కట్టినాక ఇంకో మాట ఏమొచ్చిందంటే పెనాల్టీ కట్టాలని వచ్చింది. ఇవి రాకముందు ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 4 లక్షలు పెనాల్టీ కట్టాలని. మేమేం చేస్తాము, హరీష్ అన్నను పట్టుకొని అన్నా ఇట్లా కాదన్నా, మనం మాట ఇచ్చినామన్నా, ఏదో ఒకటి చేయాలి, మాట కట్టుబడి ఉండాలన్నా, రేవంత్ రెడ్డి లేక మాట తప్పితే కాదన్నా అని చెప్పి, అప్పుడు రేవంత్ రెడ్డి లేడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క అని చెప్తే నీకు దండం పెడతంటే క్యాబినెట్ ఇది జీవో ఇగో చెప్పి ఇప్పుడు మీరు గవర్నమెంట్లు ఉన్నారు కదా, ఈ జీవో తప్పైతే నేను ఈ మున్సిపల్ బిల్డింగ్ కాడ ఊరేసుకొని వస్తా, లేకపోతే మీరన్నది అవును పీడబోతుంది. ఏదైనా ఒకటి కావాలి కదా. ఎందుకు మళ్ళా తేలే నా మీద ఏడుచుడు ఎందుకు చెప్పు. నేను తెచ్చిన నాకెక్కడ పేరు వస్తుందా అని చెప్పి మీరు సంతకం పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళకు బలం ఇచ్చి మళ్ళా అందుకే రాత్రి అజీం సార్ను కూర్చోబెట్టుకొని మళ్ళా వాళ్ళతో మాట్లాడిస్తారు. మీరు కదా సంతకం పెట్టొద్దన్నది. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా ఫైనల్ లేఅవుట్ వచ్చేది. ఇక్కడ తెలంగాణ చరిత్రలో గిఫ్ట్ చేయండి, గిఫ్ట్ నెంబరు అందులో వేయాలి, ఇంట్లో ఫైనల్ లేఅవుట్ వేయాలి, వేస్తేనే వస్తుంది. ఇన్ని చేసి ఈ జీవో కాపీ తీసుకురావడం అంటే దగ్గర ఎంఐజీ ప్రజలకు 200-300 కోట్లు మాఫీ అయినట్టు. తక్కువ ఇంటికి 4 లక్షలు 1800 ఇల్లు దాదాపు ఎంత అవుతుంది? జర పాస్టులు ఎక్కువ వస్తారు చెప్పుండు ఎవరన్నా. సరే మా అయ్యనేమో నాకేమో తక్కువ చదివిపించిండు 300 కోట్లు. ఇది కాదా ఎంఐజీకి సోమిరెడ్డి మేలు చేసింది? ఇప్పుడు ఇంతే ముచ్చట మీరు అధికారంలో అంటే పొన్నం ప్రభాకర్ అని చేరిపోయి నా మీద కూడా దాడి చేపిస్తుర్రు. నా ఇంటికి విజిలెన్స్ వాళ్ళని పంపించారు. నా బిల్డింగ్ మీద కేసు వేసారు. కేసు కాగితం కూడా చూపిస్తా. నన్ను ఒక్కడిని సోమిరెడ్డిని టార్గెట్ పెట్టి సోమిరెడ్డిని డౌన్ చేస్తే టీఆర్ఎస్ డౌన్ అవుతుందని నన్ను నానా రకాలుగా హింసిస్తున్నారు. విజిలెన్స్ డిఎస్పీ నా ఇంటికి వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, నా ఇంటి మీద కేసు వేపించారు. 4 కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ పేరు నేను రేపు ఎలక్షన్లలో చెప్తా, పేర్లతో సహా చెప్తా. ఎవరైతే ఆ లాయర్ పంపిండో ఆ లాయర్ మీద నేను ఉల్టా హైకోర్టు పోయి కేసు వేసిన. అయ్యా ఈ హాస్పిటల్ బిల్డింగ్ 2008లో నేను కొన్నా. 2008లో కొన్నా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాటింగ్ చేసి అమ్మింది. ఇది హెచ్ఎండిఏ ప్లాటు. ఇది ఏ బ్లాక్ ఇంకో బ్లాక్, ఏ బ్లాక్ కూడా క్లియర్. జీ బ్లాక్ అది కాదు నాయన, ఇది ప్రైవేట్ ప్లాట్ కాదు, ఇది క్లియర్ ప్లాట్ అని చెప్తే ఈయనకుండా నోటీస్ పంపితే మళ్ళీ హైకోర్టు పోయి కోర్టు ద్వారా ఆయన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిస్తే ఇంటికి వచ్చి దండం పెట్టిండు. అన్నా నాకు తప్పు జరిగింది, మీ వాళ్ళు ఇట్లా వచ్చి చెప్పారంటే నేను ఒకటే అన్న, నీ మీద కోపం లేస్తామి. నాకు ఎవరు నేనేమన్నా నా పేరు చెప్పాలంటే చెప్పలేడు. చెప్పకపోతే నేను కేసు విడ్డ్రా కానన్నా.
సిఐ రవీందర్ ఉండే లాస్ట్కి ఏం చేసిండు, అన్న ఒకరి పేరు చెప్తాను, ఒకరి పేరు చెప్పి మిగతా నలుగురు ఎంత ఉన్నారు, ముగ్గురు మొత్తం నలుగురు అని చెప్పిండు. ఆయన తప్పైందని రాసి ఇచ్చిన పేపర్ ఇప్పుడు మళ్ళీ అది కూడా మీకు చూపిస్తా, ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళ పేరు చెప్పిన కూడా వాళ్ళ పేర్లు నేను అతి త్వరలోనే ఎలక్షన్ల ముంగట చెప్తా. అంటే నన్ను ఎంతగానో తిప్పలే పెడతాను. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము నన్ను గట్లనే తిప్పలే పెట్టినా, నేను నా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరి మీద పోలీస్ కేసు చేపించినా, ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఇలా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ సోమరెడ్డి ఉన్నట్టు మాట్లాడతాడనే కదా. ఇప్పుడు ఇవన్నీ పనులు మీరు చేస్తే నేను ఎందుకు మాట్లాడతా చెప్పు. నేను లేక ఒక్క ప్రెస్ మీట్ 1 ఇయర్ తర్వాత ఒకటే ఒక ప్రెస్ మీట్, ఇగో ఫంక్షనాలు నాశనం అవుతుంది, వెజ్ నాన్ వెజ్ అవుతుంది, గద్దార్ ఆడిటోరియం సబ్స్టేషన్ ఆల్రెడీ అయిపోయింది, ఈ వారంలో ఓపెనింగ్ అవుతుందంట. ఏది పట్టించుకోరు, ఏది ఒక మినిస్టర్ను కలవరు. పాపం ఆయన పెద్ద మనిషిని కలిస్తే ఆయన జిల్లా మీద ప్రేమ ఉంది దామోదరానికి, మీరు పోయి కలవాలే కదా, మీరు ఎవరిని కలవరు. మేము ఇది 3వ సంవత్సరం, 2 నెలలు ముందుట్లో పడ్డది. నేను ఒక 3 ఏళ్ళ ఒక 10 సార్లు పిలిపించుంటాం మంత్రి. 3 ఏళ్ళ మీరు ఎన్నిసార్లు ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ఇది ఓపెన్ చేయకపోతే, ఫంక్షనాలు ఇవన్నీ స్టార్ట్ చేయకపోతే, మార్చి ఫస్ట్ వీక్ లా పెద్ద ఎత్తున మేమందరం మాట్లాడుకొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మీకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు టైం ఇస్తున్నాం. ఇది ప్రజల గురించి కట్టింది, మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టలే, నా మీద కోపంతో నప్పుతురు అట్టానని చెప్పుడు. మీరు చూసారు కదా ఎంత ఖరాబ్ అవుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది కదా తెల్లప్పుడు. ఈ ఇయర్ ఇప్పుడు ఇది కాస్ట్లీ, లక్షల రూపాయలు రెంట్ అవుతుంది, తక్కువకు వస్తుంది. చేయండి, చేస్తే సంతోషపడతాం. ఇగో బోర్డు కూడా పెట్టాలి, ఇక్కడ బోర్డు ఇవో చూపియాలి. ఇగో ఈ ఖాళీ బోర్డు దామోదర్ అన్న, నేను ఆ రోజు అన్నా, అయ్యా ఇప్పుడు చేస్తే పేరు లేకుండా మనే లలితా సోమరెడ్డి పేరు ఉండదు, రామ్నాన్న పేరు ఉండదు, ఈలా ఉండదు. అంటే వీళ్ళది ఎట్లుంటుంది అంటే ఒక్కటి అర్థం చేసుకోండి, తెల్లాపూర్ ప్రజలు గమనించాలి. వీళ్ళ మొండితనం ఏడికి దారి తీసిందంటే, అంటే ఇది సైకోయిజం అంటారు. ఏడికి దారి తీసిందంటే, ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎస్ఆర్ అంజిరెడ్డి అన్న పేరు ఉంటుంది, ఇక దామోదర్ అన్న పేరు ఉంటుంది, మైపాల్ అన్న పేరు ఉంటుంది, ఇంకా కొత్తగా గెలిచిన పేర్లు ఉంటాయి. ఇక్కడ తెల్లాపురపొల్ల రగన పేరు ఉంటుంది, తెల్లపురపొల్ల పేరు ఒక్కంది ఉంటుంది. మీరు తెల్లపూర్ ప్రజల గమనించండి, తెల్లపురపొల్ల పేరు లేకుండా చేసిరు. కాబట్టి నేనేమంటున్నానంటే ఫైనల్ లేఅవుట్ ఇచ్చింది అన్న. నేను ఇంకోటి చెప్తున్నా, ఇది ఏదైనా తీస్తే వీళ్ళకు మళ్ళా ఇది అలవాటైంది. ఇది తీస్తే మాత్రం ఇదే వీడియో నేను కూడా పర్సనల్ గా చేయించుకుంటున్నా. ఎందుకంటే మొన్ననే అందరితో ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళా పెట్టలేము. కాబట్టి ఎస్టీ ఓటీ టీ న్యూస్ మా మల్ల మల్లేష్ అన్న ఎస్టీ వీళ్ళిద్దరినే పిలిపించుకున్నా. కాబట్టి నేను కూడా పర్సనల్ వీడియో మళ్ళా మాట్లాడితే ఇదే పెడతాను. ఎందుకంటే మళ్ళా మీద వేస్తే నా స్థాయి దిగదార్చుకున్నాను. ఒకటి ఇది ఫైనల్ అవుట్ కదా, వీళ్ళు వద్దన్నారు. మీకు దమ్ము ఉంటే చర్చకు మా దేవన, మా సాగరు, మా నాగరాజు, శ్రీకాంత్, మా కౌన్సిలర్ అందరూ, శ్రీశైలం, శ్రీపాల్ వీళ్ళందరూ వస్తారు, మా బుచ్చన వీళ్ళందరూ కూడా వస్తారు. మీరు లచ్చన, మీ బాధ్యత, మీరందరూ కూడా వస్తా అంటే ఈ ఆధారాలతో సహా వస్తాం. ఈ జీవో తప్ప మీ గవర్నమెంట్ ఉందో అది ఒకటి చెక్ చేసుకోండి. రెండు పింఛన్ అన్నారు, పింఛన్ది కూడా హరీష్ అన్న మాట ఇచ్చింది కాబట్టి, అంతకుముందు బిహెచ్ఎల్ ఎంప్లాయీకి పింఛన్ లేదు. ఎంఐజీకి ఏం చేసిన అంటారు కదా, ఎంఐజీలా ఎంప్లాయీలకు ఓల్డ్ ఎంఐజీ, న్యూ ఎంఐజీ హరీష్ అన్న పింఛన్ ఇప్పించిండు. ఎంప్లాయీలకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు పింఛన్ లేకుండే. మీరు ఎవరు పోయి అడిగినా చెప్తారు ఎవరు ఇప్పించారంటే. ఏం చేయలే ఎంఐజీకి. ఇంకోటి వాటర్ ప్లాంట్ అంటారు, తెల్లపురంలో మునుగల రమేష్ అప్పు అంటాం మేము, అదొక బీసీ బిడ్డ, కుర్మాని ఆయనకి ఇచ్చినాం రోడ్డు పెట్టి. ఇంద్రనాల్ రోడ్డు పెట్టినాం, ప్రసాద్ అన్న అని మా ఎస్సీ బిడ్డ ప్రసాద్ అన్న ఆయనకి ఇచ్చినాం. ఎంఐజీలో ఇంకోటి ట్యాంక్ సర్కిల్ సుమన్ అని బీసీ, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అడికేని ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతే, ప్లస్ మళ్ళీ ఇంకోటి పెట్టి మా బాలన్న, మా శేఖర్ అన్న వాళ్ళు అది బిహెచ్ఎల్ ఆపిరు, దాన్ని మాట్లాడతాం. ఇది ఒకటి చేశారు. మరి ఇది ఇచ్చినాం ఏడా ట్యాంక్ సర్కిల్, అది ఆయన అమ్ముకొని వెళ్ళిపోయాడు. మేమేమన్నామంటే అందరికి ఇచ్చినాం, ఒకటి మైనార్టీకి ఇవ్వాలని. ఆ మైనార్టీ కూడా మున్సిపల్ తీర్మానం కూడా ఉంది. వీళ్ళందరూ లచ్చన బాబ్జన వీళ్ళందరు కౌన్సిలర్లు ఒకటి మైనార్టీకి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అది ఎవరికి, మజీద్ కమిటీ ఎవరు ఇస్తే వాళ్ళు, మజీద్ కమిటీ ఎవరు లెటర్ ఇస్తే ఎవరు పేరు చెప్తారు వాళ్ళకి ఇవ్వాలి. మీరు దాన్ని ఓపెన్ చేయచేతగాక నేను 5-6 వాటర్ ప్లాంట్, మళ్ళీ ఇంకోటి దిగేటప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఈడ నాగలపల్లి, కొల్లూరు, ఎల్మేల్ అన్ని కలిపి, కొత్తూరు కలిపి
ఎంఐజీ ఈ ఏది మద్దతు స్కూల్ కాడ జ్యోతిరావు పూలే కొమరం ఇవన్నీ కూడా 24-25 వాటర్ ప్లాంట్లు పెట్టా. ఈ దాని మీద చర్చకు రండి. ఇవి ఎందుకు పెట్టలేరు? ఎందుకు టెండర్ పెట్టియాలి? మినిస్టర్ దగ్గర పోయి చెప్పి పెట్టియాలి కదా. ఈ దాని మీద రండి. కుర్మ సంఘానికి కమ్యూనిటీ హాల్ పెట్టాం గుడికాడ. విశ్వకర్మ సంఘానికి 50 లక్షలు, దానికి 50. ముద్రా సంఘానికి పెట్టాం, అది ఇప్పటి వరకు టెండర్ కాలే. పట్టుబట్టి నీతోనేమైతే గవర్నమెంట్ పోయి నుంచి ఒక్క మాట ఈయన లేదు. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ మాట వింటారు. మీరు పట్టుబట్టి మినిస్టర్ గారితో పని చేయించుకొని పని చేస్తారా? ఈ పంకిమల్ల మాటలు మాట్లాడతారా పొద్దులు లేస్తే? ఇప్పుడు ఈ సంఘాలకు పెట్టిండి. ఇంకోటి మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమంటుడు, గుళ్ళు కట్టిస్తే అయిపోయా, బళ్ళు బడి కూడా కట్టిండు. బడి కూడా దాతలతోని సర్పంచ్ సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్ ఉప సర్పంచ్, ఈ వార్డు మెంబర్లు సాగాలు, బాబ్జన్న వార్డు మెంబర్లు ఇంకెవరు ఉన్నారు. అప్పుడు శ్రీపాలు ఎవరు కట్టించారు? స్కూల్ బడి కాదు, బడి కడతాం, గుడి కడతాం, మసీదు కడతాం, చర్చ్ కడతాం, అన్ని కడతాం. ఒక్కటే కట్టాలే, అది కట్టాం. సంఘాలకు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టా నేను. ఒక్కొక్క సంఘానికి మాట ఇచ్చిన ఈడిదీడ నాయ బ్రాహ్మణ సంఘం కట్టుకుంటారు. ఎవరికైతే మాట ఇచ్చినాం అన్ని మాట ఇలా పెట్టుకొని దిగిపోయినాం. మీకు చేతనైతే ఇగో మా సీన్ ఉన్నాడు, మా నరసింహనుండు హోటల్ సంఘం వాళ్ళు ఒకటి అడుగుతారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి వచ్చిన మున్నూరు సంఘం వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. ఇంకా ముద్రాజ్ సంఘం వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. ఇంకెన్ని సంఘాలు ఉన్నాయో వీళ్ళు సాకల్లి వాళ్ళు, వీళ్ళు రజక వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. నీ హనుమల్ల గుడి ముంగట ఆడ దాన్ని కూలగొట్టు మళ్ళా దాని మీద బాబ్జాన కూడా కూలగొట్టు. ఏమేం చేసినావు అది బాబ్జాన చెప్తాను. మరి ఈడ సేవలాల్ మహారాజ్ గుడి కాడ ఎస్టీ కమిటీ వాళ్ళు కట్టాం. డాక్రా బిల్డింగ్ కూడా మేమున్నప్పుడే కట్టాం, మీతో కాలేదు అప్పుడు. మా రామ్లక్క బీఆర్ఎస్ నుండే కట్టాం. వాటర్ ప్లాంట్ బిల్డింగ్ కట్టాం, లైబ్రరీ బిల్డింగ్ కట్టాం, సీసీ రోడ్లు వేసినాం, చైనా వాళ్ళ లెక్క కాంపౌండ్ వాళ్ళు కట్టాం, గేటెడ్ కమ్యూనిటీ చేసినాం. 30-40 లక్షలు ఉన్నది, ఇలా 2.5-3 కోట్లు పోతుందంటే ఎవరి పుణ్యం? ఏం చేయలేదా ఎంఐజీకి? ఈ మాటలు బంద్ చేసి మినిస్టర్ దగ్గర కొండి ఇంత గౌరవం దక్కుతుంది తెల్లపురంలో. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను పెట్టకపోతుంటే. మేము అడిగింది ఆడొక్కరు కూడా పేరు చేయలేదు. నన్ను పేరు తీసి పదే మీరు తిట్టింది. కాబట్టి ఇదొక విషయం. ఇది ఎవరు ఉన్నప్పుడు అంటే సరే ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడే పెడితే నన్ను పెట్టు నేను భరిస్తా. కానీ ఈ నుంచి అన్న పొండి, దామోదర దగ్గర పొండి, ఎమ్మెల్యే దగ్గర పొండి, ఇంకో దగ్గర పొండి, చెయ్యండి, అభివృద్ధిలో పాల్గొనండి. ఈ మాటలు వద్దు. మీరు నన్ను అన్నందుకు నేను అనవలసి వచ్చింది, కానీ ఇంకోటి కాదు, నా పేరు పెట్టి తీసినందుకు. ఇప్పుడు మా దేవన్న గారు మాట్లాడాల్సినే. ఏది కూడా ఉత్తగా పేపర్ లేకుండా మాట్లాడతలేదు. మీరు కూడా ఇట్లా పేపర్లు చేతిలో పట్టుకొని మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఉప సర్పంచ్ వాజిద్ వీళ్ళున్నప్పుడు చదివినాక నేను స్టోరీ చెప్తాను. చదవండి. ఇది గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది 8వ తారీఖు 5వ నెల 2008 సంవత్సరం. అప్పుడు సర్పంచ్గా నింగగల్ల కిష్టయ్య గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో దీనిపైన ఒక తీర్మానం జరిగింది. తెల్లాపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 384 మరియు 385లలో విస్తీర్ణము 19 ఎకరాల 20 గుంటలు. దేనికి ఇచ్చారంటే బహుళ అంతస్తుల నిర్మాణం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఇచ్చిన సాంకేతిక అనుమతితో ఇది అలియన్స్ డెవలపర్స్ వాళ్ళు గ్రామ పంచాయతీ సమర్పించారు. ఇది అట్టి అనుమతి కోరిన అన్ని డాక్యుమెంట్స్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. గ్రామ పంచాయతీ కమిటీ ముందు ప్రవేశపెడితే ఇట్టి అంశం పైన చర్చించి మెజార్టీ సభ్యులు గ్రామ అభివృద్ధికి కొన్ని పనులు అడిగి అట్టి పనులు ఎలియన్స్ వారితో రాయించుకొని వారికి నిర్మాణ అనుమతులు విడుదల చేయాలని అభిప్రాయపడారు. ఇందులో ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇందులో దాకరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఆయన అభిప్రాయం చెప్పిండు. ఏం చెప్పిండంటే సర్వే నంబర్ 384 మరియు 385లో దొంగతనంగా పంచాయతీ అనుమతి లేకుండా సర్పంచ్కి ఇంటిమేషన్ లేకుండా ఎఫ్టీఎల్ను బిల్డర్లు వారికి అనుకూలంగా మట్టి నింపి పై ఆఫీసర్లను మభ్యపెట్టిర్రు. ఎఫ్టీఎల్ హద్దులు కూడా చెరిపేసిర్రు. కావున ఇట్టి విషయాలను బట్టి అలయన్స్ వారికి పర్మిషన్ ఇవ్వడానికి కొందరు వార్డు మెంబర్లు, సర్పంచ్, ఈవో గారు వీరితో కుమ్మక్కైనారు. ఏమనంటే డెవలప్మెంట్ను సాకుగా చూపుతున్నారు. ఇట్టి దానికి నేను వ్యతిరేకం అని ఆయన అభిప్రాయం చెప్పాడు. ఈ దానికి నేను వ్యతిరేకం, ఎందుకంటే ఇది ఎఫ్టీఎల్లో ఉంది. ఎఫ్టీఎల్ను కూడా పూర్తి చేసి వీళ్ళు అనుమతి తెచ్చుకుర్రు. ఇది అక్రమంగా ఇది నిర్మాణం వచ్చింది కాబట్టి దీనికి నేను వ్యతిరేకం అని చెప్పి ఆయన చెప్పాడు. తదుపరి ఉప్పర్ రవి 12వ వార్డు సభ్యుడు, అతడు తన అభిప్రాయం చెప్పిండు. ఏమని చెప్పిండంటే బిల్డర్ నుండి గ్రామ పంచాయతీ మొత్తం రుసుము ఏదైతే రుసుము ఉందో ఆ రుసుము మొత్తము ఇచ్చిన తర్వాతనే, అంగీకారం తెలిపిన తర్వాతనే, అప్పటిదాకా నేను అభిప్రాయం చెప్పను. ఫస్ట్ మొత్తం రుసుము రావాలి, మనకు ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ చెందాల్సి ఉందో అది తప్పకుండా ఇవ్వాలని చెప్పిండు. కానీ మళ్ళా ఇంకా 3-4 కూడా ఇట్నే చెప్పారు, వ్యతిరేకించారు. ఇది అవసరం లేదు మాకు అని చెప్పి వ్యతిరేకించారు. కాగా మిగిలిన సభ్యులు మరియు ఉప సర్పంచ్, ఎంపీటీసీలు అందరూ వారి అభిప్రాయం గ్రామంలోని క్రింది పనులకు బిల్డర్ ద్వారా చేస్తామని చెప్పారన్నమాట. ఇదంతా అనుమతి ఇవ్వాలంటే ఇవన్నీ కింది పనులు చేస్తేనే మేము అనుమతి ఇస్తామని చెప్పి ఒకటి ఇలా చెప్పారు. దానిలో అంగీకారం ఏం రాశారంటే కమాన్ నుండి ఆటో స్టాండ్ ద్వారా చెరువుకు లైట్లు ఏర్పాటు ఇవి చేయాలి. ఎవరు? అలయన్స్ వాళ్ళు. అన్ని శ్మశాన వాటికల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి మరియు నీటి తొట్లు కూడా ఏర్పాటు చేయాలి. షెడ్లు నిర్మాణం చేయాలి. గ్రామంలోని అన్ని కొత్త కాలనీలకు కరెంటు పోల్స్, ట్యూబ్ లైట్స్ బిగించాలి. ఇంకోటి, అంజిరెడ్డి ఇంటి నుండి బొందలగడ్డ వరకు మెటల్ రోడ్ వేయాలి, మరి సీసీ రోడ్ వేయాలి. మళ్ళీ కల్వర్ట్ ఉంది, కల్వర్ట్ నిర్మాణం కూడా చేయాలి. వనం చెరువు నుండి మేళ్ల చెరువు వరకు సోల్డరింగ్ చేయాలి. కానపురం పెంటారెడ్డి ఇంటి నుండి బానూరి హనుమంతరెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్ వేయాలి మరియు బ్రిడ్జి నిర్మించాలి. ఇందిరానగర్ కాలనీలో భవనము మరియు ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలో అన్ని పార్కుల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి. మరియు రైల్వే గేట్ నుండి సాయిబాబా గుడి వరకు గల రోడ్డును వైడ్ చేసి దాన్ని ఫార్మేషన్ చేయాలి. ఎంఐజీ కమాన్ నుండి రైల్వే ట్రాక్ వరకు డివైడర్ చేయాలి. తెల్లాపూర్ గ్రామంలో 2 వెల్కమ్ బోర్డులు, స్వాగత బోర్డులు తయారు చేయాలి. మరియు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అన్నారు. అని మళ్ళీ ఏమన్నారంటే ఇవన్నీ ఒకవేళ కాకపోతే వారి దృష్టికి తీసుకెళ్లి అందులో పనులు చేయించిన తర్వాతనే దీనికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ నిర్మాణం పని ఇవన్నీ కూడా చేయలేరు. వాళ్ళు చేయకుండానే సరే పర్మిషన్ ఇచ్చారు, అవన్నీ జరిగింది. ఇది సోమిరెడ్డి గారు చెప్తారు. ఇది 9 తారీఖు 11/2010. ఇది మొత్తం పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉంది. ఇది ఎఫ్టీఎల్లో ఉన్న దానికి దీనికి పర్మిషన్ ఇచ్చారు. తెల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 405, 411, 422, 436, సర్వే నంబర్ 422 ఈ విస్తీర్ణం 10 ఎకరాల 34 గుంటలు బాలవంతులస్లో మరియు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ నిర్మాణం చేయట కొరకు సంకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ వారు హెచ్ఎండిఏ హైదరాబాద్ సాంకేతిక అనుమతి ఇచ్చింది. అట్టి అనుమతి కోరిన అన్ని డాక్యుమెంట్స్ కమిటీ ముందు ప్రవేశపెట్టగా సభ్యులు అవి చర్చించి గ్రామ పంచాయతీలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇచ్చుటకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియడం జరిగింది. అంటే ఇది ఎందుకు చదివిన ఏంటంటే మీకు తెలియాల్సింది ఏంటంటే తెల్లారితే లేస్తే
చెరువులు ఖరాబ్ అయినాయి. నేను గెలిచినాక సర్పంచ్గా నేను గెలిచినాక ఇంకా దాదాపుగా 1.5 year కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. నేను గెలిచినాక నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది మీరు మర్చిపోకండి. మీ గవర్నమెంటే ఉంది. రెండోది ఏమైంది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోగానే బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ రాగానే ఏం చేశారంటే పర్మిషన్ అనేది ఆన్లైన్ చేసేసారు. బాగా గమనించాలి తెల్లాపూర్ ప్రజలారా, పర్మిషన్ అనేది ఆన్లైన్ చేసారు. నాకు సంబంధం లేదు. ఈ పాలకవర్గం ఉన్నప్పుడు పాపమైన కిష్టపరమ అమాయకుడు ఆయన చేసి ఎంటున్న ఈ ఉప సర్పంచ్ ఈ ఎల్రవేందర్ వార్డు మెంబరు వాజిద్ ఎందుకు పేరు తీస్తున్నారంటే నిన్న మొన్న తీయలేదు. దీని ఎంబడి సిపి అంటే ఆయన కూడా ఉన్నాడు. ఎందుకంటే అలా ఆ ఎలయన్స్ లో ఆయన ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చాడు. ఇచ్చి ఈ లాకర్కి వస్తే ఏడదాకుండా పోయారంటే బొందలు కూడా వచ్చి బొందల మీద పైసలు తిన్న చరిత్ర నాకు చెప్తున్నారు. నిన్న ఈ సిపి యునోవా కూడా ఎలయన్స్ పేరు మీద ఉన్నది, అమ్ముకున్నాడు. ఇప్పుడు అవి ఊలగొట్టి ఎలయన్స్ యునోవా వదిలినాం. వాళ్ళిద్దరు వేసుకొని రాత్రి ఇదే వార్డు మెంబర్ ఎల్రవేందర్ వాజిద్ ఉప సర్పంచ్ ఈ సిపి కలిపి దాన్ని గులగొట్టి బొందలని నాశనం చేశారు కదా. బొందల మీద పైసలు తిన్నారు మీరు కదా. అప్పుడు సోమిరెడ్డి సర్పంచ్ లేడు, ఏం లేడు కదా. మరి ఎందుకు గులగొట్టించినావు? ఎవరు స్వార్థ ప్రయోజనాలకు గులగొట్టించినావు? ఎఫ్టీఎల్ కట్టిరు. దాని మీద కొంతమంది చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కేసు కూడా పోయారు. ఎఫ్టీఎల్ కట్టి బొందాలు గులగొట్టి సర్వనాశనం చేసి ఇప్పుడు ఈ రెండు నేను ఎందుకు చెప్తున్నంటే, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు ఉన్నప్పుడు ఏముందంటే హెచ్ఎండిఏలో పర్మిషన్ పెట్టుకుంటే ఎవరైనా ఏ బిల్డర్ అయినా ఈ బోన్సాయి కూడా ఆలయంలోనే అయితే పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామ పంచాయతీకి ఒక లెటర్ పంపుతుండే. బాగా గమనించాలి తెల్లాపూర్ ప్రజలకు. ఒక లెటర్ పంపుతుండే ఏమని, ఇది ఇయ్యొద్దా మీ ఆబ్జెక్షన్ ఏంది తెలుపుండి అని పంపుతుండే. అప్పుడు వీళ్ళు అందుకే ఈ తీర్మానం మేము వచ్చేసరికి లేదు, అది గమనించాలి. ఆన్లైన్ అయిపోయింది. వాస్తవానికి నేను ఉన్నది చెప్తున్నా, వీళ్ళు ఇచ్చేదేమి ఉండదు, హెచ్ఎండిఏ ఇస్తుంది, మేమైనా ఇచ్చేది ఉండదు. కానీ మళ్ళీ నేను ఇచ్చినా అంటే మీరు చదువుకున్నారా లేకపోతే ఇంకేమైనా అనాలా? మిమ్మల్ని చదువుకున్నాడు మాట్లాడు, హెచ్ఎండిఏ ఇస్తుంది, తెలివి తెచ్చుకోండి. ఎన్నిసార్లు అంటారు చెరువుల పర్మిషన్ ఇచ్చింది మీరానేనా? మీ చేతిలో అత్యారుండి మీ చేతిలో పవర్ ఉండి సంకల్పకు ఎలయన్స్కు మీరు పర్మిషన్ ఇచ్చినా నేను ఇచ్చిన? ఇక్కడ రాసి ఉంది కదా. మీకు దమ్ముంటే నేను రాసి ఒక పర్మిషన్ ఇచ్చినట్టుంటే మీరు తీసుకురండి. హెచ్ఎంజీ ఇచ్చిందా, మేము పాలకవర్గం ఇచ్చిందా? ఒక్కటి ఇట్లాంటి పేపర్ రెడ్ హ్యాండెడ్ గా బొందలు కూడా కొట్టి బొందల మీద పైసలు తిని. ఇంకోటి చెప్తున్నా, నేను పేరు చెప్పకపోతుంటే వాళ్ళు నిన్న నేను మొన్నెత్తలే, ఈ రోజు వాళ్ళకారం పేరు ఎత్తలే, నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఫస్ట్ టైం వర్ణియాలు వీళ్ళు అంటారు నేనంట 12 ఓట్లతో గెలిచినాడు. ఏమైనా తెలివి ఉందా? రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు. నేనేమంటున్నా, ఎల్రవేందర్ 2 సార్లు ఓడిపోయాడు, వాజిద్ 2 సార్లు ఓడిపోయాడు. ఈయన సిపి మా ఇంటికి వచ్చి మా కట్ల తలకాయ పెట్టి దండం పెట్టి కాలు పడితే ఇలా చెప్తున్నా నేను బాధ అనిపించి నమ్మించి ఎంపీటీసీకి తెల్లపురంలో నేను గెలవోసారి వార్డు మెంబర్ వేస్తా, ఓడిపోతా, నన్ను ఈయనే గెలిపి మామ దండం పెట్టి నాకు నా భార్యకు పెడితే ఎంఐజీ లేచి నేను గెలిపిస్తే నువ్వా నా మీద మాట్లాడి నా దగ్గరికేం పక్క జరిగినావు, నువ్వు ఏడా కరెక్ట్ ఉండవు. ఆయన అంటుండు వైస్ ఎంపీపీ చేస్తా నేను గెలిపించి చేస్తే నువ్వేం చేస్తావు? నేనంట వాళ్ళనంట పక్కకున్న మాయం చేసే కథ మా శ్రీకాంత్ చెప్తాడు, ఇందిరెడ్డి చెప్తాడు, సాగర్ ఈటీలు చెప్తాడు, ఆయన మాయం చేసే కథ. అయితే ఈయన అయిపోయింది, ఎంపీటీసీ గెలిచిండు. మరి మా శ్రీకాంత్ మీద జ్యోతిషి గారి కౌన్సిలర్ ఎందుకు గెలవలేవా? మునగానివే కదా. 28 ఓట్లు మా బుచ్చాల మీద 28 ఓట్లు వేసుకొని డైరెక్టర్ ఎందుకు గెలవలేవా? వార్డు మెంబర్ ఎందుకు గెలవలేవా? అంటే నేను అనుకోకుంటున్నా. ఏమైందంటే బాగుండదు నీ అమ్మ, నేను వాళ్ళతో పాటు నేను కింద పడ్డట్టు అవుతాను. కాకపోతే ఇట్టే ఒకటే ప్రజలలో తప్పర్థం పోతుంది అన్న. నేను చెప్తున్నా, ఇప్పుడు వీడియో తీపించుకుంటా నేను కూడా.
ఇక వీళ్ళు ఎప్పుడన్నా నేస్తే ఇదే పెడితే నా స్థాయి తగ్గట్టలో ఎవరైనా నేస్తే నేను వేస్తా. ఏమనంటే పైసలు తిన్నావు. ఇంకోటి మా అయ్య 6 ఎకరాల చిల్లర మా ముగ్గురు అన్నదమ్ములు ఇవాళ 5 గుంటల డెవలప్మెంట్కి ఇస్తా 5-6 ప్లాట్లు వస్తున్నాయి. ఏమేమన్నా గిట్ట ఏం ఎట్టికి పెరిగినామా? మాకు లేవా ఆస్తులు? తెల్లపురంలో ఏం లేనోళ్ళు దందా చేసిరు, వాళ్ళు కోట్లు సంపాదించరు, 4-5 కోట్ల కాళ్ళు తిరుగుతురు. అంటే నేను ఒక్కనే అంతా అదిగానే పడుతున్నా. అంటే మా అయ్య ఏం చేయలేడా? మా అయ్య బిహెచ్ఎల్ ఎంప్లాయీ, తెల్లపురంలో కచేరీ వచ్చి అడుగు. ఎవరు తిండి తిన్నాం మేము. బిహెచ్ఎల్ ఎంప్లాయీలు అంటేనే అట్లుండే. మా అయ్య ఒక్కడు కాదు, బిహెచ్ఎల్ ఎంప్లాయీలు సుఖంగా బతకనిచ్చారు. కొంత ఇంకా వేరే వాళ్ళు కష్టపడ్డారు. మళ్ళా ఎందుకంటారు పైసలు ఆడ? మీకు దమ్ముంటే నేను ఎంఐజీల ప్లాట్లు అమ్మినన్నారు కదా. నేనైతే మా నాయన కరెక్ట్ పుట్టిన ఒకటే మాట మాట్లాడుతున్నా. నేనేనా నమ్మినట్టుంటే మీరు తీసుకురండి, దాని మీద చర్చ. మళ్ళా వద్దు. నేను మా అయ్య కుట్టి మాట్లాడుతున్నా. ఇక మిగతా మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు అంటారు, చెరువు అంటారు, ఎంఐజీ అంటారు. నేను అమ్మిన ఆయన. నేను ఎందుకు చెప్తున్నంటే ఇగో ఇది పరిస్థితి. బొందలు కూడా కొట్టేది ఆ చెర్ల నీళ్ళని ఆడికే పోవట్టే. మేము వచ్చిన రెడ్ హ్యాండెడ్ గా రాసి ఇచ్చారు కదా. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు ఇవన్నీ అవాకులు చెవాకులు బంద్ చేయండి. ఈ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకోండి. ఈ బిల్డింగ్ ను తీర్చిదిద్దండి. రెండో విషయం చెప్తున్నానా, స్కూల్ బిల్డింగ్ కట్టింది మేము, గుళ్ళు కట్టింది మేము, మసీదులకు హెల్ప్ చేసింది మేము, చర్చిలకు హెల్ప్ చేసింది మేము, ఫంక్షన్ కట్టింది మేము, తెల్లాపూర్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టింది మేము. అది కడితే ఇలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇచ్చుకుని అది దాతలతో కట్టాం. స్కూల్ బిల్డింగ్ దాతలతో కట్టాం. మున్సిపల్ బిల్డింగ్ కట్టాం. వెజ్రాంజర్ సగం లాగింది, ఫంక్షన్ ఆగింది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టాం, ఎస్టీ కమ్యూనిటీ హాల్ కట్టాం. ఎలిమేల కాడ మా రామ్నాథ్ ఉన్నాడు, ఫంక్షన్ కట్టాం. అది ఓపెన్ అయింది, పెళ్లి చేసుకుంటారు. తాండాలు కట్టాం, నాగపల్లె కట్టాం, ఎలిమేల కట్టాం. చరిత్రలో మర్చిపోను. అరే మీ కాటాసీని ఇన్ఛార్జ్ చేయలేడు వాయి పనులు. దాతలతో ఒక బిల్డింగ్ కట్టారు చూపి, ఆయన కూడా సర్పంచ్ చేసిండు కదా. సీనా నువ్వు కూడా ఆయనకు చెప్పు, వాళ్ళకి చెప్పు ఏదంటే అది మాట్లాడకమని. వీళ్ళంతా నేను సపరేట్గా కూకున్నాం, పెట్టేసుకున్నాం, అయిపోయింది. ఇలా నన్ను మళ్ళా పట్టుకునే కదా ఇవన్నీ నేను తీయవలసి వచ్చింది. 1 year అయింది. పోనీ ప్రజలు అడుగుతారు ఫంక్షన్లు, నేను ఎందుకు అడగాలి, వాళ్ళే అడుగుతారు కదా అని వెజ్ నాన్ వెజ్ ఉన్నది. ఊళ్ళో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఆడ సంత పెడితే అవన్నిటికి వస్తే ఓ 50-100-200 మందికి ఉపాధి రాదా? నేనంట ఎవరికి ఉపాధి చూపించలేనంట. దగ్గర నేను గెలిచినాక సర్పంచ్ నుంచి ఇప్పటిదాకా లలితా సోమరి ఒక 60-70 మందిని ఇలా పెట్టించుకున్నాం. 60-70 మందిని వాటర్ ప్లాంట్లలో ఇచ్చినాం, ఇంకో దాంట్లో ఇచ్చినాం, ఇంకో ఎండ్ల. ఇప్పుడు ఈ పంచాయతీలు ఓపెన్ చేయండి, ఒక 10 మందికి ఇలా ఉపాధి రాదా? తెలప్రపలకు ఉపాధి రాదా? చేయరు. అట్లా అడగరు. మినిస్టర్ దగ్గర పోతే కదా. అందుకే చెప్తున్నా నేను, ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు చూస్తాం, మార్చి ఫస్ట్ వీక్ లో ఉద్యమ కార్యాచరణపై ఎట్లా ఓపెన్ కాదో చూస్తాం. మేము నా మీద దాడులు చేపిస్తున్నారు కదా, మినిస్టర్తో ఫోన్ చేపించి పోలీసు వాళ్ళని నా మీద కోర్టు కేసులు ఇవన్నీ చేస్తారు కదా. నేను ఒక్కటి గుర్తుపెట్టుకొని, సోమిరెడ్డి మొండోడు సంపినా భయపడ్డాడు. రాజీనామా పెడతానా పెట్టినా తెచ్చినా, రాజీనామా పెడతానా పెట్టినా తెచ్చినా హరీష్ అన్న ఆయన సల్లా ఉండాలేడున్నా ఆయన ఎల్లకాలం. అందుకే ఇగో నీ లెక్క కాదు, ఇగో గిడ తీయండి. ఆయన నా ఊరికి మర్పురాన్ని ఇచ్చిండు గిఫ్ట్. నేను విశ్వాసం తప్పేటోని కాదు. అందుకే మైపాలన మీద అభిమానం లేక కాదు, హరీష్ అన్న మొదటి నుంచి నా దేవుడు, ఆయన నమ్ముకున్నా. ఇన్ని ముందుగా పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు. ఎవరేం పేర్లని చెప్పట్లేదు. అయితే మేము గవర్నమెంటు తెల్లాపూర్ మున్సిపల్ను జిహెచ్ఎంసీలో కలిపింది. ఎందుకంటే పట్టణ జనాభా పెరుగుతుంది కాబట్టి 150 ఉన్నటువంటి వార్డులను 300 వార్డులు చేసింది. చేసిన తర్వాత ఈ 300 వార్డులలో తెల్లాపూర్ ఏదైతే ఉందో, తెల్లాపూర్ కానీ ఎంఐజీ కానీ వెలిమెల కానీ అంతా తెల్లాపూర్ డివిజన్లో ఉంటాయని మేము అనుకున్నాం.
కానీ ఆ విధంగా జరగలేదు. జరగక ఏం జరిగిందంటే ఎంఐజేమో భారతనగర్లో కలిపిర్రు, వెలమెలనేమో ముత్తంగిలో కలిపిర్రు. అయితే అక్కడున్నటువంటి ప్రజల మనోభావాలను తెలుసుకొని ఇది మాకు అన్యాయం జరుగుతుంది, తెల్లాపూర్కు సర్కిల్ వచ్చింది, రైలు పట్టాల ఇవాళ ఓన్లీ 100 గజాలు దాటి సర్కిల్కి వెళ్ళగలుగుతాము, మాకు సర్కిల్ ఏమో అమీన్పూర్లో వేసిర్రు, మేము అంత దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఏ పని కోసమైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చేసినామంటే కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసి ఒక్కసారి కూడా ప్రయత్నం చేసినట్టు లేదు, ఒక్క పత్రం కూడా, ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మేము బీఆర్ఎస్ నాయకులము శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది, ఎంఐజీని వెలిమెల తెల్లాపూర్లో కలపాలని చెప్పి. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జిహెచ్ఎంసి డీలిమిటేషన్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ గారిని కూడా కలిసి అతను కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ గారిని కూడా కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఐజీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వెలిమల కూడా మాకు ఇబ్బంది అవుతుంది, మేము తెల్లాపూర్లో ఉంటాం, ఇన్ని రోజులు తెల్లాపూర్లో కలిసినాం, తెల్లాపూర్లో ఉండాలని చెప్పి వాళ్ళకి కోరడం జరిగింది. అందులో భాగంగా మేమేం చేసినామంటే ఎంఐజీ సర్కిల్లో, ఎంఐజీ వాటర్ డ్యామ్ దగ్గర సర్కిల్లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మేము రిలే నిరాహార దీక్ష చేసినాం. ఆ రిలే నిరాహార దీక్షలు కూడా నిజంగా చెప్తున్న సోమన్న చాలా సౌమ్యుడు. సోమన్న ఏం చెప్పినంటే మాకు డైరెక్షన్స్ ఇచ్చిండు, మనకు ఎంఐజీ తెల్లాపూర్లో కలవాలి అంతే తప్ప కాంగ్రెస్ నాయకులను ఇంకొవరినో వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించవద్దు. మనదేంటి ఎంఐజీని తెల్లాపూర్లో కలపాలి, భవిష్యత్తులో వాళ్ళే తిరుగుతుండొచ్చు, అధికారంలో వాళ్ళే ఉన్నారు, కాబట్టి మీరు ఎక్కడ కూడా విమర్శించకుండా అంటే మేము ఎక్కడ కూడా విమర్శించలేము. ఆ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది, మేము తెల్లాపూర్కు సంబంధించి ఎంఐజీ సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ మేము చర్చించినాం. ఎంఐజీని తెల్లాపూర్లో కలిపితే సంతోషమే, ఊరు కలపకుండా ఉంటే ఒకవేళ మీరే ముందుకొచ్చి మీరే నాయకత్వం వహించి ఎమ్మెల్యేల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ లేదా జిహెచ్ఎంసీ ఆఫీసర్ దగ్గర కానీ మీరు వెళ్తామంటే మీ వెంట మేము రావడానికి కూడా సిద్ధం అని చెప్పి మేము మాట్లాడినాం. అందరం అదే విధంగా మాట్లాడాం. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా దూషించలేదు, ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా ఎవరిని అనలేదు. అదే రోజు సాయంత్రం వీళ్ళు ఏం చేశారంటే 5:30కు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైనా సరే మేము ఒక రిలే నిరాహార దీక్ష పెట్టినాం. ఆ రిలే నిరాహార దీక్షలో ఏదైతే అంశాలు ఉంటాయో ఆ అంశాల పైననే మీరు పత్రికా విలేకరుల సమావేశం పెట్టాలి. మేమేం తప్పులు మాట్లాడినాం, ఏం మాట్లాడినాం దానిపైన పెట్టాలి. అసలు దాని మీద లేనే లేదు. అసలు ఎంఐజీని తెల్లాపూర్లో కలపాలనే ప్రేమ మీకు నిజంగా ఉందా లేదా కలపొద్దు అనుకుంటున్నారా? ఏదో ఒకటి చెప్పాలి. అది చెప్పకుండా ఓన్లీ వ్యక్తిగత కక్ష మనసులో పెట్టుకొని తెల్లాపూర్ సర్పంచ్గా, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఈ తెల్లాపూర్ను అభివృద్ధి చేసినటువంటి సోమిరెడ్డిని ఒక్కరిని అడ్డం పడేస్తే తెల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా సోమిరెడ్డిని దూషించడం జరిగింది. అందులో తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు చిల్కమర్రి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నిజంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు కూడా అధ్యక్షుడు, ఆయన వార్డు మెంబర్ వేసిండు, ఓడిపోయిండు, తర్వాత ఎప్పుడు కూడా గెలవలేడు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన టైంలో అప్పుడు మైపాలన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఏం చేసిండు, ఇంతకుముందు చెప్పిండు సోమన్న, నాకేం లేదు, ఇప్పటిదాకా నేను ఎన్నో రోజుల నుంచి నేను పార్టీకి పని చేసినా, కష్టపడి పని చేసినా, నేను ఎప్పుడు కూడా గెలవలేకపోయినా నీ వల్ల, నీ పుణ్యం వల్ల నేను గెలుస్తా, తెల్లాపూర్లో గెలవా, ఎంఐజీలకి మంచి పేరు ఉంది,
ఎంఐలు అయితే గెలుస్తా, నన్ను ఎంఐల నుంచి నిలబడి ఎంపీటీ చేయన్నా అని చెప్పి వీళ్ళని బతిలాడడం జరిగింది. సరే అన్న చెప్పాడు, సరే అన్న కూడా సానుభూతి, సరే పార్టీ పెరగాలి, అందరు మంచిగా ఉండాలని చెప్పి ప్రభాకర్ రెడ్డికి 1వ వార్డు నుంచి ఎంపీటీసీగా టికెట్ ఇచ్చి ఎంపీటీసీ గెలిపించడం జరిగింది. 1వ వార్డు గెలిపించడం జరిగింది, 4వ వార్డు అనుకుంటా, సారీ, ఎంపీటీసీ గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది అన్న, ఎంపీటీసీ అంటే నాకు చిన్న పదవి అవుతుంది, నేను ఆల్రెడీ మండల అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా చేసిన, నాకు వైస్ ఎంపీపీ అయితే నాకు మంచి పేరు ఉంటుంది, దయచేసి నాకు వైస్ ఎంపీ ఇప్పియండి అంటే సోమన్న నిజంగానే కరెక్టే, మండల అధ్యక్షునిగా చేసిండు, ఎంపీటీసీ అయితే చిన్నగా అవుతుంది అని చెప్పి ఈయన సౌహృదయంతో ఆయనను వైస్ ఎంపీపీ చేయడం జరిగింది. కానీ ఎవరైనా సరే ఒక పదవి ఇస్తే ఎంత కృతజ్ఞతతో ఉండాలి. సరే సోమిరెడ్డితో కృతజ్ఞతతో లేవనుకుందాం, కనీసం నిన్ను గెలిపించినటువంటి ఎవరైతే ఎంపీటీసీ కలిసి ఆ ప్రజలతోనైతే నువ్వు మంచుకున్నావా, ఆ ప్రజలతో కూడా మంచిగా లేవు. తర్వాత సరే ఏ కారణాలు వచ్చినా ఏమైనావు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినావు, సంతోషం, సరే నీ అభివృద్ధి కోసం పోయినావు అనుకున్నావు. తర్వాత కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినాయి, నువ్వు నిజంగా ఎంఐజీ వాసులకు నిజమైన అభివృద్ధి నువ్వు చేస్తే, ఎంఐజీ ప్రజల గుండెలా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి నిలబడాలి. నిన్నెవరైతే ఎంపీటీసీ గెలిపించురో నువ్వు అక్కడి నుంచి పోటీ చేసి అక్కడి నుంచి కూడా గెలవాలి. నువ్వేం ఆలోచించినావు అంటే, ఎంఐజీ ప్రజలకు నేనేం చేయలే, నాకు ఒక్కడు కూడా ఓటు వేయడు, నన్ను గెలవా అని చెప్పి ఎంఐజీలో వాళ్ళని వదిలేసేసి నట్టేట్ల ముంచి, ఎంఐజీ ప్రజలు నట్టేట్ల ముంచి ఈడికి వచ్చినావు. 6వ వార్డుకి వచ్చినావు, అంబేద్కర్ కాలనీకి వచ్చినావు. 6వ వార్డుల అంబేద్కర్ కాలనీలో 6వ వార్డు నుంచి నిలబడ్డలు ఎవరు? నీ శిష్యుడు, నీ అనుచరుడు, నువ్వు ఏలు చూపిస్తే ఏలు పంటు పోయినోడు, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసినోడు, అట్లాంటి వాడి మీద నువ్వు మళ్ళీ పోటీకి వచ్చినావు, మళ్ళీ నిలబడ్డావు శ్రీకాంత్ రెడ్డి మీద. శ్రీకాంత్ రెడ్డి నిజంగా బాధపడ్డాడు. ఏం బాధపడ్డా, అయ్యా ఈయనకి ఏ పదవి లేని చెప్పి బతిమిలాడితే మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేకున్నా కేవలము చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి కోసమే మేము టీఆర్ఎస్ లో కలిసినాము, కలిసి మేము ఆయనని గెలిపించినాము. మళ్ళీ పోయేటాడు మాకు కూడా చెప్పలేడు, మమ్మల్ని ఇంట్లో ఉంచుండు, ఎక్కడ మాయమైండో తెలియదు, మళ్ళీ పోయి కాంగ్రెస్ లో పోయి తేలిండు అని చెప్పి బాధపడ్డాడు. ఆ టైంలో చిలకమర్రి ప్రభాకర్ రెడ్డిని ఓడగొట్టి శ్రీకాంత్ రెడ్డి గెలిచిండు. ఎందుకు ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? మళ్ళా నువ్వు నిజమైన నాయకుడు అయితే, నిజంగా ప్రజల అభిమానం ఉంటే నువ్వు ఎంఐజీ నుంచి నిలబడాలి. సరే ఎంఐలో పేరు లేదు, ఎంఐల నుంచి భయపడి ఈడ నిలబడవు, ఈడ ఓడిపోయినావు. సరే నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినావు నువ్వు? నాకు మొత్తం ఆయన ఏమంటూ నిన్న సోమిరెడ్డి అంటే నాకు చాలా బాధ అనిపించింది. 1 సంవత్సరం పదవి లేకపోతేనంట సోమిరెడ్డి అంట బాధతో తలతలు అలా ఆడుతున్నాడంట. ఆయన చెప్తాడు, నువ్వు అలా ఆడుతున్నావు, నువ్వు మళ్ళీ ఏం చేసినావు? సింగిల్ విండో డైరెక్టర్ మళ్ళీ పోటీ చేసినావు, మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఏం చేసినావు? గెలిచినావా అంటే మళ్ళీ ఓడిపోయినావు. 28 ఓట్లు కూడా నీకు రాలే. నేను ప్రజలు ఏడ నమ్మేస్తే చెప్తాను, తెల్లాపూర్లో గెలవలే, అంబేద్కర్ కాలనీ గెలవలే, ఎంఐలో నీకు ముఖం లేదు. ఇట్లా చేసి నువ్వు ఇంత ఇది చేసి నువ్వు లాస్ట్కి వస్తే సోమిరెడ్డిని తిట్టాల్సిన అవసరం నీకేముంది చెప్పు? ఎందుకోసం తిట్టాలి? మేము పెట్టింది ఎంఐజీల నిరసన కార్యక్రమం పెట్టినాం, ఎంఐజీ వాసులు తెల్లాపూర్లో కలవాలని పెట్టినాం. మీరు అధికారంలో ఉన్నారు, మేము తెస్తామని చెప్పుండి, లేదా తీసుకురా మీరు ఇక్కడనే ఉంటే బాగుంటుందని చెప్పుండి, అది చెప్పుండి. కానీ అది కాకుండా మనసులో సోమిరెడ్డిని మనసులో పెట్టుకొని సోమిరెడ్డిని వ్యతిరేకిస్తూ సోమిరెడ్డిని డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళా అంటారు తెల్లాపూర్ అట్లయింది ఇట్లయింది అంటారు. రియల్ చెప్తున్నా, తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో అంతకుముందున్న ఎవరైనా సరే, నేను ఎవరికి విమర్శించడం లేదు, తెల్లాపూర్ గ్రామ పంచాయతీని భారతదేశంలో నెంబర్ 1 గ్రామ పంచాయతీ తీసుకొచ్చింది. అది బీజేపీ ఉంది అక్కడ, అయినా తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పరపట్ల అనే విలేజ్ ఉంది, అది సెకండ్ వచ్చింది. మొట్టమొదటి అవార్డు రావడానికి కారణం ఎవరు? ఉట్టిగే వాడు ఎవరు? నిజంగా పనిచేస్తే, నిజంగా అభివృద్ధి ఉంటేనే అది జరగడం జరుగుతుంది. కానీ సోమిరెడ్డి కంట పదవి వ్యామోహం ఉందంట, పదవి లేకపోతే తట్టుకోవడంట. అయ్యా ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉండి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లాపూర్ ప్రజలకు న్యాయం జరిగే ఉద్దేశంతో రాజీనామా చేసినటువంటి ఒకే ఒక్కడు మల్లేపల్లి సోమిరెడ్డి. ఎవరు కూడా రాజీనామా చేసి ఈ రోజు ఈ ఫంక్షన్ హాల్ అయినా, ఈ మున్సిపల్ ఆఫీస్ అయినా, ఆడ బీరప్పలైనా, ఆడ విశ్వకర్మ అయినా ఈరోజు ఎట్లయినాయి? రాజీనామా చేసి నేను అనుకున్నవి సాధించే వరకు నాకు పదవి వద్దని చెప్పి ఇట్లా వదిలేసినటువంటి వ్యక్తి సోమిరెడ్డి. కాబట్టి ఈ రోజు ఇంత జరిగిందంటే కారణం ఎవరు? వాటర్ ప్లాంట్స్ ఆయన్నే పెట్టిండు, డాక్రా బిల్డింగ్లు కట్టించుండు, గుళ్ళు కట్టించి అంతకుముందు గుళ్ళు అన్ని చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంటుండు, చిన్న చిన్నవి. ఆ మనిషి పోతే వంగి పోవాలి ఒక గుళ్ళకి వెళ్ళాలంటే. ఇప్పుడు గుళ్ళు ఎంత బాగున్నాయి. వాళ్ళు ఏమంటారు, కొంతమంది అంటారు గుడి కట్టించుండు బడిని పట్టించుకుర్రా అన్నాడు. అయ్యా మీకు తెలియకుండొచ్చు, గుడే కాదు బడిని పట్టించుకుండు, మసీదు పట్టించుకుండు, చర్చిని పట్టించుకుండు, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమానంగా చూసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సోమిరెడ్డిది. మీ వ్యక్తిత్వం ఎక్కడ ఉంది చెప్పండి? 2 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీకి మీరు ఏం చేసిర్రు చెప్పండి. ఒక్క విషయం చెప్పండి. మీరు ఏం చేసిర్రు, ఏం సాధించిర్రు? ఇవాళ సోమిరెడ్డి మీద పాటి ఏడవడం తప్ప మీరు ఏం చేయలేరు. అర్థమైందా? ఈ రోజు అంట సోమిరెడ్డి అంట ఎంఐలో ఉండి అక్కడ పోతే ఎంఐలో ఓడిపోతానని అనుకుంటున్నాడు. కాని పని. ఎంఐ ప్రజల గుండెల్లో సోమిరెడ్డి ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి 2013 నుంచి ఇప్పటిదాకా కూడా ఎంఐజీలో నిలబడ్డాడు. కష్టమో నష్టమో అక్కడనే భరించుండు, వాళ్ళకి మేలు చేసిండు. ఈ రోజు ఎంఐజీ మీరు చూడండి ఎంత బాగా అయిందో అభివృద్ధి. ఎంఐజీ ప్రజలను అడగండి ఎంత మంచిగా చేసిండు. అది సోమిరెడ్డి, కేవలం సోమిరెడ్డి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఎవరు కూడా చేయలేకపోతుండే. అంత మంచి సోమిరెడ్డిని పట్టుకొని ఈ రోజు మీరు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తూ మీరు ఈ విధంగా చేస్తే బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కూడా ఊకోరు. తప్పకుండా మేము సమాధానం చెప్తాము. మా దగ్గర సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది, ఆ ధైర్యం మా దగ్గర ఉంది. మేము ఎవరిని కూడా వదిలిపెట్టము. కాబట్టి దయచేసి తెల్లాపూర్ అంటే ఇంతకుముందు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ ఏదైనా సరే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. ఎలక్షన్స్ అయితే కూడా ఒకరింట్లో పోయి ఒకటి తిన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. ఇట్లాంటి కలిసిమెలిసి ఉన్న దానిలో విషపు నవ్వులు పూయిస్తూ విష ప్రచారం చేస్తూ విడగొట్టే ప్రయత్నం చేయకుండా తెల్లాపూర్ అనేది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీనా కలిసిమెలిసి ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరు జోలుకోకండి, పార్టీలను విమర్శించండి. నిజంగా చేస్తే బీఆర్ఎస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ అనుండి, మేము కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని అంటాం తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా పేరు పెట్టి ఎప్పుడు కూడా అన్నాం. మేము అది మాకు ఎవరు నేర్పినాడు? సోమిరెడ్డి నేర్పిండు మాకు. వ్యక్తిగతంగా పోతుంది ఏమన్నా మనం ఇవ్వనద్దు, మనం పార్టీని విమర్శించాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే మళ్ళీ మనం కలిసిమెలిసి ఉంటాం, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. కాబట్టి ఎవరిని కూడా వ్యక్తిగతంగా సోమన్న చెప్తా ఉంటున్నాం. మేము సోమన్న మార్గంలోనే ఎంఐలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరినన్నా మీరు చెప్తాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము ఒక్కనం కూడా ఏ కాంగ్రెస్ నాయకుని కూడా చూసినప్పుడు చూపించి మేము రాజీనామా చేసి మేము బయటికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా నిలబడం ఎవరిని కూడా మేము అనలేదు. అది చెప్పింది దట్ సోమిరెడ్డి వద్దన్నాడు. ఎవరిని కూడా మేము ఆ విధంగానే ఉన్నాం. మేము ఎవరిని కూడా నిజంగా వ్యక్తిగతంగా ఎల్ రావిందర్నో, సిపినో, లేక అరుణ్ గౌడ్నో, ఇంకెవరినో ఎవరిని పేరు పెట్టి ఏడా కూడా విమర్శించలేం. మేము ఒకటే చెప్పినాం, తెల్లాపూర్కు నిజంగా లాభం అవుతా అంటే, ఎంఐజీకి లాభం అవుతా అంటే మేము ఎక్కడికంటే అక్కడ రానికి సిద్ధం. ఎంఐజీ ప్రజల కోసం, వెలిమేల ప్రజల కోసం 7 గంటలకి రానికి సిద్ధం. మేము మా కేసీఆర్ చెప్తుండే, ఆయన అంటుండే తెలంగాణ కోసం ఏమంటుండే, ఎక్కని బండలేదు మొక్కని దేవుడు లేనాడు, 7 గంటలకి కొనికి సిద్ధం. ఇంకోటి కూడా చెప్పిండు కేసీఆర్, ఏం చెప్పిండు, తెలంగాణ రావడానికి అవసరమైతే బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ ఇచ్చిన మార్గమే మా మార్గం. మేము కూడా బొంత పురుగును ముద్దు పెట్టడానికి సిద్ధం. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం, మీ అంట నడవడానికి సిద్ధం. మీరు అధికారులు ఉన్నారు, మీరు సాధించి చూపించండి. ఎంఐజీని తెల్లాపుల కలిపి చూపించండి, అంతే తప్ప దయచేసి వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయకండి, పార్టీల పరంగా మాట్లాడుకోండి. ఎందుకంటే తెల్లారు లేస్తే పొద్దుమిక్తే మనం ఒకరికొకరు కలిసి ఉంటాం, మన ముఖాలను చూసుకుంటాం, మన మనస్పర్ధలు వస్తాయి. మనం దూరం కావద్దు, పార్టీలు దూరం ఉండొచ్చు, మన మనసులు అన్ని కలిసి ఉండాలి. కాబట్టి దయచేసి మీరు వ్యక్తిగతంగా ఎవరిని ఒక మాట అనకుండా అందరం కలిసి ఉండాలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకు, మా నాయకుడు సోమన్న గారికి, మా వచ్చేసిన రామనాన్న గారికి, నా తోటి కౌన్సిలర్లకు, మా బుచ్చన్న గారికి, మా దేవన్న గారికి, ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. మొన్న
4వ తారీఖు మేము రిలే నిరాహార దీక్ష పెట్టినాము ఎంఐజీలో. భారతీయ కలవద్దని, అట్లా వెలిమెల కూడా ముత్తంగిలా కలవద్దని రిలే నిరాహార దీక్ష పెట్టినాము. ఎవరిని దూషించకుండా మాట్లాడి, సరే మేమేమనుకున్నామంటే పెట్టితే ఏమన్నా మాకు లాభం అవుతుంది అనుకున్నాము, కానీ వాళ్ళు లాభం కాకుండా వేరే రకంగా చేసినారు. ఇవాళ మా దగ్గర కొంతమంది ఉన్నారు ఆడ ఎంఐజీలా, వాళ్ళు వెనక ఒక మాట ముందు ఒక మాట, ముందు సోమన కనిపిస్తే సోమన నువ్వే దిక్కు, నువ్వే కరెక్ట్ చేసినావు అంటారు. మా ఎల్లరవేందర్ అంటే ఆయన కూడా, ఆయన కోసం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆయన గుడి విషయంలో గుడి కూరగొట్టి పెట్టిండు. ఆడ డబ్బులు కూడా చాలా మంది ఇచ్చినారు. ఆ డబ్బులు కూడా ఎక్కడ పోయినా తెలియదు ఇవాళ వరకు కూడా. ఆ స్లాబ్ కూడా రాత్రి సోమన్ అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి ఆడితే స్లాబ్ వేయించిండు. ముంగట ఒకటి కమిటీ హాల్ కట్టించినాం. మళ్ళా మా ఆయంలో కట్టిస్తే ఆ రోజు ఏమైంది, కట్టిస్తే కూడా వద్దు, మా మినిస్టర్ గారు వస్తారు, ఆయన్ని ఓపెన్ చేస్తారు, మీరు ఓపెన్ చేయొద్దు అంటే మా చైర్మన్ అమ్మ పోయి ఆడ కూర్చుని చేపించింది, శిలాపలకం వేయించి చేపిస్తే ఇవాళ వాళ్ళే వాడుకుంటున్నారు. పంతుల కోసం కట్టినాం, పైన పంతులను వదిలిపెట్టేసారు, వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు. మా కౌన్సిలర్ అమ్మ ఒక ఆమె ఉన్నది, పవని గారు, ఆమె ఒక ఫ్లోర్ వాడుకుంటుంది. వాళ్ళ మా బాగున్నాడు మా రవీంద్ర వాళ్ళ అన్న, ఆయన మరి ఆయనకి ఎందుకు ఇచ్చిరో తెలియదు. ఆయన మన అంటే గుడికి సూపర్ చిన్న గుడి, అది గుడికి సూపర్వైజర్. అసలు పంతుల కోసం కట్టినాము, అది పంతులు గరీబోళ్ళు ఉన్నారు చాలా మంది, ఆ గరీబోళ్ళ కోసం కట్టినాము. ఆయన వాడుకుంటున్నాడు. ఇవాళ ఈయన చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మా నాయకుడి మీద. ఇవాళ వెనుకనేమో అన్నా నువ్వే అని కాల్ముక్తుడు వచ్చి ముంగట్టేమో ఈమె నాతోని స్వయంగా ఛాన్స్ అలా అన్నాడు. సోమన్ ఉండబట్టే మనకి ఇంత డెవలప్ అయింది మన కాలనీ అని కూడా. ఇవాళ ఏదో మాట్లాడితే ఇట్లా చెప్పు రవీందర్ గారు. ఇలా అంటాడు ఏంది మన డ్రైనేజ్ సిస్టంలా బిహెచ్ఎల్ ఆపినారు. అప్పుడు ఆపితే కూడా ఎన్నిసార్లు పోయినాం మేము, నువ్వు కూడా వచ్చినావు, పావని కూడా వచ్చింది, మేము ఎప్పుడు రాలే, మాకు అసలు ఏం చెప్పాడు, ఆయన డెవలప్మెంట్ చేయలేదు. అది బిహెచ్ఎల్ ఆపిన దానికి ఏం చేస్తాం చెప్పు, వేరే ఏడాగింది డెవలప్మెంట్, ఎక్కడ ఆగిందా? ఎంఐజీలో సీసీ రోడ్లు కానీ మేము వార్డు మెంబర్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, కౌన్సిలర్ చేసిన, 3 సార్లు నన్ను ఎంఐజీ ప్రజలు అందరు నా అభినందనతో గెలిపించిరు. ఇవాళ ఎందుకోసం గెలిపించిరు, మంచి చేస్తారని గెలిపించారు. నువ్వు ఒక్కరోజన్నా మధ్యలో కనిపించవు సరిగా, ఉంటే ఈడుంటావు, లేకపోతే నువ్వు సినిమా అంటావు, లేకపోతే బొంబాయిలో అంటావు, ఏదో చెప్తావు. ఒక రోజైనా ఉండి నువ్వు చేసావు అయినా ఎమ్మెల్యేలో ఒక రోజైనా. అసలు మీకు చుట్టులేని సంసారం మీది. ఒకళ్ళు అంటారు మా నాగేష్ యాదవ్ పోయి ఆడ పోయి మాట్లాడొచ్చింది జిహెచ్ఎంసీలా అంటారు. ఒకళ్ళు అంటారు అసలు మాకు 3 రోజుల నుంచి మాకు తెలుసు అంటారు. ఒకళ్ళు అంటారు మాకు మొత్తానికే తెలియదు అంటారు. అసలు మీకే శృతి లేదు. ఒక్క వేదిక మీద కూర్చున్న వాళ్ళకి మీకే శృతి లేదు. మా కోసం మాట్లాడేంత అర్హత మీకు ఎక్కడ తప్ప ఎందుకు మాట్లాడుతారు ఒక నాయకుని కోసం? అది తప్పు పని చేసుకోరు. ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఉంది. వాటర్ ప్లాంట్ మేము ఆల్రెడీ చేయమన్నాం, వద్దని అంటలేము. మసీద్ కమిటీలా పెట్టి వాళ్ళు ఎవరు చెప్తారు, లేదా ఇద్దరికి ఒకళ్ళు కాకపోతే అది లేదు. వాటర్ ప్లాంట్ పనిచేసారు, మధ్యలో వాటర్ తానికి లేదంటే చేసింది మీరు. తీర్మానం చేసి రెడీ ఉంది ఆడ. అప్పుడు తీర్మానం చేసి ఉంటే మీరు ఇవ్వకపోతే ఎవరేం చేయాలి ఆడ? ఇలా తీర్మానాలు అన్ని రెడీ ఉన్నాక మీరు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఏదో గాలికి చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటారా ఇట్లా? ఈరోజు ఇక్కడ న్యూ ఎంఏజీని వెలువెలను ముత్తంగిలోను అమీన్పూర్లోను కలిపిన దానికి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సోమన్ ఆధ్వర్యంలో ఒక నిలయం తెల్లాపురం వెలువెల ఒక అనుబంధ సంస్థలుగా మనకు ఒకరికొకరికి ప్రేమ అభిమానాలతో కలిసి ఉన్నాం. కాబట్టి విడిపోతే కొంచెం బాధ అవుతుందని అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో 3 కలిసి తెల్లపురంలో ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కరెక్ట్ సమాధానం చెప్పకుండా మరి వ్యక్తిగతంగా సోమన్నను వ్యక్తిగతంగా ఆయనను అవమానకరంగా మాట్లాడారు. కాబట్టి దానికోసం ఇన్ని రోజులు మేము సిపి రీడింగ్ కూడా ఇవ్వదు కానీ ఏమనలేదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. వెనకనే సోమరెడ్డి చాలా హుషారైనాడు. ఇట్లా మళ్ళీ చూస్తాలకు వెనక మనుషులను వెనకలే మాయం చేస్తాడు అని అనడం జరిగింది. అయితే
నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నిన్ను లీడర్ కావాలి, నేను లీడర్ కావాలంటే నీ వెనక సాగర్ కానీ నేను శ్రీకాంత్ ఇంకా చాలా మంది రాత్రి బాగులు కష్టపడ్డాం. నువ్వు మండలాధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడిని. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మనం పార్టీ మారవద్దు అని నేను సాగర్ సస్యం మీద 2 గంటలు కొట్లాడుతున్నాం. అంత లోపల శ్రీకాంత్ తమ్ముడు వచ్చి ఏమైందన్నా ఎందుకు కొట్లాడుతున్నారు అంటే, చూడరా కాంగ్రెస్ పార్టీలో నుంచి పోదామన్నాడు, టీఆర్ఎస్ పార్టీలకు అట్లెట్లు పోతాం అది అని మేమంటే, సరే పడ్డ ఆయన మనం లీడర్ వేయాల్సుకున్నాము, ఆయన ఎక్కడంటే అక్కడ పోదాం ఆయన బడి, సరే సరే అని ఒక్క మాట అన్నందుకు 2 గంటలు కొట్లాడింది. మేము వదిలేసి తమ్ముని మాట గౌరవించి సరే నీ ఏమడుస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేసి బాధతోని టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. పోయిన తర్వాత నీకు సోమన టికెట్ ఇచ్చిండు, కష్టపడ్డాము, గెలిచినావు. గెలిచిన తర్వాత రోజు రోజుకు నీ గుణం మారుతుంది, స్వరం మారుతుంది, నీ పొగడ మారుతుంది. మేము గమనిస్తూనే ఉన్నాం. గమనించి ఇట్లా కాదన్న పద్ధతి కాదు, మనం నిన్ను నమ్మి ఒక పార్టీలో గెలుచుకొని ఆయన పార్టీలో ఉన్నోళ్ళను, నా తమ్ముడు దయాకరుడిని కాదని, నా తమ్మునికి నాకు కూడా ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. అయినా కానీ నీ కోసం లేవటం, నమ్మిన వాళ్ళ కోసం అట్లా చేస్తాం. నీ మీద ఈగ వాళ్ళ లేయలేం. నీ కోసము గంపడి మంది ఉన్నాం ఏమన్నప్పుడు. ఈ రోజు ఏమన్నా పిడికడి మంది లేరు. ఎందుకు లేరు? నా విషయంలో నా దేవుడు సిపి దేవుడు అని నాకు ఒక అవకాశం వచ్చిందన్న, నువ్వు ఒక ఫోన్ చేస్తే నాకు లాభం జరుగుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేసినావు. నాకు 10 వచ్చిన తర్వాత 2 వచ్చినాయి. కానీ అది సోమన పుణ్యాన మళ్ళా ఎంతో కొంత ఫోన్ అన్నా నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటే ఒక్కటే ఫోన్ చేసాడు, అన్న ఇంద్రారెడ్డి నా తమ్ముడు మా అల్లుడు వస్తాడు, ఆయన పని చేసినట్టు అనేసరికి ఒక్క ఫోన్తో అయింది. ఇప్పుడు నువ్వు మాయమైన అమ్మానాలకేది, మేము నియమడి మాయమైనవా అది అర్థం చేసుకో. ఆ విధంగా నువ్వు ఎన్నో రకాలుగా పైసా పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది, రాజకీయ పిచ్చి ఉంటుంది. కానీ దేనికైనా ఒక హద్దులు ఉండాలి. నీకు మంచి విషయంలో మర్చిపోయి తిట్టడం కరెక్ట్ కాదు. మా అందరికి అట్ట అయింది. ఇక నుంచి మా నాయకుల్ని ఎవరు ఏమన్నా కానీ చూస్తూ ఊరుకోం, ఖబర్దారని చెప్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన తెల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ మన సోమన్న గారు మరియు అందరి కన్నా అందరి పెద్దలు, కౌన్సిలర్లు మరియు మాజీ వార్డు మెంబర్లు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మొన్న ఒక రిలే నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. ఎంఏజీలో రిలే నిరాహార దీక్ష పెట్టడం ఎందుకు జరిగిందంటే, ఎంఏజీని వెల్మెల గ్రామాన్ని ముత్తంగిలో కలపడం జరిగింది. ఎంఐజీని తీసుకెళ్లి మన భారతీనగర్ డివిజన్లో కలపడం జరిగింది. ఎంఏజీ వాసుల కోసమే రిలే నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. అక్కడ ఆ రిలే నిరాహార దీక్షను దాని గురించి మేము మాట్లాడడం జరిగింది. ప్రజల కోసమే టీఆర్ఎస్ అంటేనే ప్రజలు, అది సోమన్న గారు మరి ఇక్కడ లీడర్లు అందరు ప్రజల కోసం పనిచేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రజల కోసం, ఎంఏజీ కోసం మీరు భారతీనగర్ నుంచి తెల్లాపూత కలుపుతారా అని మేము చేయాలని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు తెల్లాపూర్లో ఏం చేసిర్రు, అదేం చేసిర్రు అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏమంటారు, ఇప్పుడు వేరే ఉంటారు, ఎంబడిలో మాయం చేస్తారు అది అంటారు. మేము ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాం, నేను కానీ సాగర్ అన్న, ఇంద్రారెడ్డి, మేమందరం ఒక 20-30 మంది ఉంటుంటే అప్పట్లో సిపి మేమందరం కలిసి పని చేస్తున్నాం. అప్పట్లో నేను లీడర్ అయితే బాగుంటుంది తమ్మి అని చెప్పి బతిని పడితే, అలా మేము రామ్ టీఆర్ఎస్ కంటే లేదు తమ్మి నేను లీడర్ కావాలనుకుంటున్నా, మీరు అందరు వస్తేనే నాకు సోమరెడ్డి టికెట్ ఇస్తాడు, టికెట్ ఇస్తేనే నేను గెలుస్తా, ఎంఏజీకి పోతే నన్ను ఎట్లనని చేసి మీరు రావాలి తమ్మి అంటే ఆ రోజు మేము ఈ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోవడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఎంబడి పోయినాము. సోమన్న ఇచ్చిన మాటకి ఎంపీటీసీ ఇస్తాడు, వైస్ ఎంపీ చేయించినాము. ఆ రోజు ప్రజలకు మేలు చేయాలని చెప్పినాము. అప్పుడు ఏం చెప్తుండే అంటే ఆయన, నేను ప్రజాసేవ చేయడానికే వచ్చినా అని చెప్తుండే. ఎప్పుడు అడిగినా నేను ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజాసేవ చేయడానికి వస్తున్నా అని చెప్తుండే. సరే అన్న అట్లా ఏనికైతే మేము కూడా నీ ఎంబడి వస్తాం, నడుగా నీ కోసం వస్తాం, నువ్వు లీడర్ అయితే అంటున్నావు కదా, సరే అని చెప్పి మేము ఎంఏజీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎంపీటీసీ గెలిపించి వైస్ ఎంపీ చేయించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి ఆయన ఒంటేది పోకడ పోయి అక్కడ మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. అది అట్లా కాదన్నా,
నువ్వు కలిసి ఉండాలి. మమ్మల్ని తీసుకుపోయినావు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో కలిపినావు. సోమాన దగ్గరికి పోతే ఏదైనా అడిగితే ప్రజల కోసం రేషన్ కార్డు కానీ ఏదైనా లోన్లు కానీ ఏమైనా వస్తే అడిగితే మీ సిపి ఇట్లా చేస్తుండే, అడ్డం మాట్లాడుతుండే, ఇట్లా చేస్తుంటే అరే ఎందుకన్నా ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మేమందరం కలిసి ఒక 10 మంది మీటింగ్ పెట్టి అన్నాను డబ్బే ముఖ్యం, నాకు రాజకీయం కాదు, నేను డబ్బు కోసమే పనిచేస్తా, నేను సోమిరెడ్డి దగ్గర రాను, ఎవరి దగ్గర నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాం మాకు చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఈ రోజు అంటాడు ఎన్నుకున్న మాయం చేసి ఎక్కడో తీసుకుపోయి వదిలేసే కల్చర్ నీ దగ్గర ఉంది సిపి రెడ్డి గారు. మేము ఎవరం పోలేము, నువ్వు వదిలేసి నువ్వు మమ్మల్ని తీసుకుపోయి అక్కడ వదిలేసినావు తప్పించి మేము ఎవరం వదిలేము. నువ్వు మాకు చేయకుండా నువ్వే పోయి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలో నీ వెనక ఒక్కరు కూడా రాలేరు ఆ రోజు. ఇట్లాంటి మాటలు మానుకొని నువ్వు ప్రజలకు సేవ చేయి, నీ ఇవ్వబడిన కార్యకర్తలకు సరిగ్గా చేయి, నమ్మించి మోసం చేయకు. ఎప్పుడైనా ప్రజలు ఏమంటారు, ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేసినోడే లీడర్ అంటారు. లేదా స్వార్థం కోసం పనిచేస్తే కరెక్ట్ కాదు, నీ స్వార్థం ఎక్కువ ఉంటుంది. అది మానుకొని ప్రజలకు సేవ చేయడానికి చేయాలని మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రెస్ మీడియాకు మరియు పెద్దలందరికీ నమస్కారాలు. మేము ఎంఐజీలో తెల్లపూర్ మున్సిపాలిటీలో ఎంఐజీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎంఐజీ తెల్లపూర్లోనే ఉంది. అది మున్సిపల్ అయిన తర్వాత ఎంఐజీ కొత్త ఎంఐజీ భారతీనగర్లో కలవడం, వెలిమెల ముత్తంగిలో కలవడం, దీన్ని ఉద్దేశించి మేము సోమన్న ఆధ్వర్యంలో అక్కడ ఒక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో ఎంతోమంది ప్రసంగించారు, మాట్లాడారు. కానీ ఎవరిని కూడా పేర్లు పెట్టి ఉద్దేశించి ఎవరిని కూడా కించపరచలేరు. కాకపోతే ఇది అందులో పోతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా కొట్లాడితే ఇంట్లో తెల్లపూర్లోకి వస్తే ఎంఐజీ ప్రజలకు బాగుంటుంది, అక్కడ వెల్మెల ప్రజలకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. ఒకవేళ దానికి స్పందించి కాంగ్రెస్ నాయకులు స్పందించి వీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గరికి కానీ లేదంటే మినిస్టర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా, కమిషనర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా వారు ఎంబడి తగ్గించుకొని పోనీకి కూడా మేమందరము ఒక సమిష్టిగా ఒక బాధ్యతగా మాట తీసుకున్నాం. కానీ ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే ఇప్పటి ప్రెస్ మీట్లో అంతకుముందు కూడా చూసినాం. ఎవరైనా అలా విషయం ఏం జరిగింది ఆ విషయం మీద దాన్ని ఆలోచన చేసి దాన్ని ఆలోచన చేసి నెక్స్ట్ మనిషి మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏముండదు. ఎప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళని బాగా గమనిస్తాను. సోమిరెడ్డిని తిడితే ఒక హీరోలు అనుకుంటారు. ఇట్లా తిట్టాలంటే ఇడగుండు కూర్చున్న వాళ్ళు కూడా అంత ఊర్లోనే పుట్టారు, ఎవరు సిటీలో పుట్టలే. కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి. రాజకీయం చేస్తే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు ఆడ నిరాహార దీక్ష చేసిన దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఏదైనా సంబంధం ఉందా? లేదు. ఒకవేళ సంబంధం ఉంది అనుకుంటే సోమన్న మీద అభియోగాలు చేసినాం. సోమన్న కూడా డాక్యుమెంట్ అట్లా తీసుకొచ్చి మీరు కూడా చూడండి, చూసిన తర్వాత వేయండి. అది కూడా మర్యాదగా మంచిగా మాట్లాడండి, తప్పులేదు, తప్పును ప్రశ్నించండి. కానీ వ్యక్తిగతంగా వ్యక్తిని ప్రశ్నించొద్దు, అది మంచి పద్ధతి కాదు. అలాగే సిపి అన్న మాట్లాడుతూ వెంబడి ఉన్న వాళ్ళను మేము చేసాం. సిపి అన్న నీ వెంబడి మేము ఎంత తిరిగినామో పొద్దుగల్లా ఛాయ్ తాగి నీ బండ్లు ఎత్తే పొద్దుకి నేను అనుకుంటా, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడైతే ఒడు తిరగడు. అట్లా నెలకు పైసలు అడుగుతారు, లేదా పొద్దుగాల పోయి వచ్చేటకల్లా వాడు ఏదైనా అడుగుతారు. కానీ అప్పట్లో ఇంచుమించు ఒక సిపి అన్నకు మా ఎస్సీల దాంట్లో 15-16 మంది ఈజీ ఉంటాం. ఇవ్వరం కూడా ఎక్కడ ఆయన మళ్ళీ ఆయన రూములే ఆఫీస్లో కట్టేటప్పుడు కూడా తెలంగాణకపోతే అన్నీ చేసినాం. కానీ లాస్ట్ ఇక సిపి అన్న మోహన్ అన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఏమైందంటే సిపి అన్న కూడా దానికి ఇదైండు, మోహన్ అన్న కూడా ఇది అయిండు. తర్వాత ఆ రోజు మోహన్ అన్నకు అందరు వచ్చి డిసైడ్ మేము సిపి గురించి కొట్లాడి పాపం. కానీ మోహన్ అన్నకు మళ్ళీ అందరం కలిసి మాట్లాడి మోహన్ అన్నకు అంటే రైట్
ఆ రోజు నుంచి నాకు సిపిఐ అన్న మీద చిన్నగా అభిమానం తగ్గింది. ఎట్లా తగ్గింది అంటే మోహన్ రెడ్డి అన్న సర్పంచ్ నిలబడ్డాడు ప్రచారానికి. మోహన్ అన్న తర్వాత సెకండ్ క్యాడర్ ఈయననే కాంగ్రెస్లో. కానీ కొద్దిగా నిర్లక్ష్యం. ఏమన్నా రాలు మోహన్ అన్న కూడా సాగర్ సిపి గీతమి అంజనా కూడా ఇట్లా అంటుండే. ఎందుకంటే సిపితో ఇక సిపి దగ్గర సెకండ్ నేను అన్నట్టు నా ర్యాంక్ ఉంటుండే. ఈయననేమో సాగర్ నేను ఆడున్నా నాకు మోషన్స్ పెట్టి ఇట్లా కొద్దిగా అంటుండే. ఆ రోజు నుంచి నిజంగా మనం సరే ఏదేమైనా మోహన్ అన్న ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పటిదాకా శ్రీకాంత్ చెప్పిండు, ఇంద్రారెడ్డి చెప్పిండు. ఓ రోజు అట్లా కూర్చొని మెల్లగా బీఆర్ఎస్లో పోవాలంటే బీఆర్ఎస్లో పార్టీలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా ఉద్యమ టైంలో కూడా ఇదే బీఆర్ఎస్, ఆ రోజు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లతో కొట్లాడిన వ్యక్తి సాగర్ గట్టిగా. అది కూడా అయితే కాదన్నా మేము రాము, కరుడు కట్టిన కాంగ్రెస్ లెక్కల్లో ఉంటాం, మేము రాము అన్నప్పుడు సీపీ అన్న నేను ఒక్కసారి లీడర్ కావాలి, నాకు అవకాశాలు లేవు, ఈ ఊర్లో నాకు అవకాశం ఇయ్యరు, మనమందరం కలిసి సోమాన దగ్గరికి పోతే నేను ఒక లీడర్ కాగలుగుతానని ఇది ఒక్క ఆశ అని చెప్పి. ఆశ అని అంటే కల్లా మేము కూడా మాట్లాడుకున్నాము. మాకు కూడా ఇష్టం లేదు, అయినా కూడా సరేలే మన అన్న ఎదగాలన్న ఉద్దేశంతో అందరం కలిసి ఇష్టం లేకున్నా కూడా అన్న టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. అందులో పోయిన తర్వాత అన్న గెలిచిండు, వైస్ ఎంపీపీ తీసుకున్న తర్వాత ఎందుకో అన్న సోమన్న మంచిగా ఉండే కానీ భిన్నాభిప్రాయాలు, ఆయన పోకడ, ఆయన లెక్క, అసలు ఈ పార్టీలో అనేది 2 లీడర్షిప్స్ లెక్క అయిన తర్వాత ఇమ్మడలేక మళ్ళీ మేము చెప్తుంటే ఇప్పటిదాకా శ్రీకాంత్ చెప్పినట్టు అన్న అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఆయన ఒక విధంగా చెప్తుండే. మళ్ళీ ఇదే సోమన్న నేను అన్న సిపి అన్న ఇట్లా అట్లా అని చేసిన పని కాలేకపోయింది. కానీ సిపి అన్న ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంత బతినాడో మళ్ళీ ఆయన ఇక్కడ రిటర్న్ అయినప్పుడు కూడా ఒక మాట చెప్పలేకపోయింది. మమ్మల్ని ఎవరు మిస్ చేయలేరన్న, నిజంగా చెప్తున్నా. మీరు మిస్ అయినారు అంటున్నా. ఎంతసేపు నువ్వు నీ ఆలోచన తగ్గట్టు ఉంటావు కానీ నీ ఎన్నుకున్న వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటావు. అదే నేను వార్డు మెంబర్ గెలిచినప్పుడు ప్రతి వర్కులల్లా సిపిఐ అన్న దగ్గర కూర్చొని ఈ 20 లక్షల టెండర్ వర్కులు నామినేటింగ్ అప్పుడు నామినేట్ చేస్తుంటుంది. అన్న ఎవరెవరికి ఎంత వంచుతో అంత వంచుతుండే వర్కులు చేసుకోవాలని. అందులో వచ్చిన దాంట్లో తలాయిని తీసుకుంటాను. కానీ నేను వార్డు మెంబర్ను, నేను 10 రూపాయలు అట్లా కూడా చేయను. అట్లా సిపి అన్నకు అట్లా చేసినప్పటికీ సిపి అన్న ఎన్నడూ కూడా సిపి అన్న దగ్గర మేము 1 రూపాయి ఆశించలేము, ఎక్కడ కూడా ఇచ్చేయలేం. ఏదున్నా ఆత్మగౌరవంతోనే ఉన్నాం కాబట్టి సిపి అన్న నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఏదో పైసకు దానికి దీనికి అమ్ముడు పోయేటోళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు పైసల విషయంలో కూడా మాట్లాడి నిజంగా సోమిరెడ్డి అని ఇంతకుముందు క్లారిటీ ఇచ్చిండు. వాళ్ళ కార్యక్రమాల పొలం అలాగే బీహెచ్ఎల్ నిజానికి ఆ మాటకు నేను ఏకీభవిస్తానా. ఇలా మా ఎవ్వరు చూడు పైసలు నిజంగా నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది అన్న. 2 సార్లు వార్డు మెంబర్లో గెలిచినాము. ఈ స్థాయిలో నిజంగా గుంట పొలం లేనోడు మా దోస్తు కూడా ఉన్నాడు, వాడు కౌన్సిలర్. వాడి దగ్గరికి ఒకసారి ఆఫీస్ కాడికి పోతే అన్న కొద్దిసేపు ఆగా లోపలికి అన్నకి చెప్పొస్తా అంటే తర్వాత వాడు పిఏ ఇదైన తర్వాత లోపలికి పిలిస్తే నన్ను చూసి అన్న అన్నాడు. ఏం రా నాయన ఎట్లు ఒక్క దగ్గర పని చేసినాము నువ్వు కౌన్సిలర్. అప్పటికైనా 2 టైమ్స్ వార్డు మెంబర్ అంటే నిజంగా విచ్చలవిడిగా పైసలు సంపాదిస్తున్నారు. పోనీ అట్లా సంపాదించిండు, దానికి నీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలి కానీ పట్టగాల్సి మీరేం పద్ధతి కాదు. ఇప్పటి నుంచి ఏది ఉన్నా పార్టీ పరంగా పోదాం, తప్పులుంటే తప్పులను ప్రశ్నిస్తాం. మనిషిని కాదు, వ్యక్తిని కాదు, వ్యక్తిలో ఉన్న తప్పు ఖండించాలి. థ్యాంక్ యూ.